హలో అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ముచ్చట ఏంటంటే పెళ్ళిళ్ళు జరిగినప్పుడు పెళ్ళికొడుకు పెళ్ళికూతురు బాగానే కూర్చుంటారు కానీ ఇలా వెనకాల సారీలు మోసేవాళ్ళు మాత్రం ముప్పతిప్పలు పడాలి. పానకాలు బూర్లు ఇప్పుడు మా తమ్ముడు కావిడిలో పెట్టి మోసుకొని వెళ్ళాలంట. వాడే చూడ్డానికి ఆవిడ బద్దలా ఉన్నాడు, వాడికి ఆవిడే మోస్తాడని అందరూ నవ్వుతున్నారు. పెళ్లికూతురికి అన్నో తమ్ముడో వరసైన వాళ్ళు మాత్రమే ఈ కావిడి మొయ్యాలన్నమాట. పెళ్లికొడుకు వచ్చి చైర్లో కూర్చునే వరకు మా తమ్ముడు ఆ కావిడి మాత్రం కింద పెట్టకూడదు. పెళ్లిళ్ళు అన్నాగా చిన్న చిన్న సరదాలు అయితే కామన్ గానే ఉంటాయి కదా. ఇక పెళ్లి కొడుకు రాకుండా మా తమ్ముడిని అయితే చాలాసేపు నుంచోబెట్టాడు. ఇప్పుడు రాకపోతే కనుక తాలిబొట్టు మాత్రం మిస్ చేస్తానన్నాడు. వద్దు బాబు అంత పని మాత్రం చేయకని పెళ్లి కొడుకు అయితే వచ్చేసాడు. ఆ కావిడిని అటు ఇటు ఊపేస్తూ జాగ్రత్తగా తలుపు వరకు వెళ్ళాడు. ఇప్పుడైతే బావమరుదులు సరసాలు మామూలుగా ఉండవు. స్వీట్లన్నీ నోట్లో పెట్టి కుక్కేశాడు అనమాట మా తమ్ముడు. ఈ రోజుల్లో పెళ్లిళ్ళు 10 నిమిషాల్లో అయిపోతున్నాయి. ఇలాంటి తతంగాలన్నీ చూడాలన్నా చూడలేకపోతున్నాం. మా పిన్నలది పల్లెటూరు కాబట్టి ఎక్కడ ఏ సాంప్రదాయాన్ని మిస్ చేయకుండా అన్నీ చేశారు. ఇక గోదావరి మర్యాదలు అంటే మామూలుగా ఉండవు కదా. పెళ్లి కొడుకు తినడానికి రకరకాల స్వీట్లన్నీ తెచ్చి కాళ్ళదై పెట్టేశారు. ఇక పెళ్ళంతా సరదాగా జరిగిపోయింది. వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చాలా ముచ్చట్లున్నాయి, నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం.